పాట సంఖ్య 268 పాట పాడుతుంది. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమునా మహిమ క్రీస్తు ఉదయించేను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపం లేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా మార్గదర్శియై నడిపించువారి మార్గదర్శియై నడిపించువారి ప్రభు పాద సన్నిధి దివ్య రక్షకుడు ప్రకాశ తలుగు ఉదయించే ధరలో దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ధరలో ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమునా మహిమ క్రీస్తు ఉదయించేను. రక్షణ వెలుగు ఇవ్వను రక్షణ వెలుగు ఉదయించే దివ్య రక్షకుడు చింతా విచారణ లోకారుదనా చింతా విచారణ లోకారుదనా పాపంబు నుండి నాశించిపోగా ఆత్మ విమోచకుడు పాపంబు నుండి నాశించిపోగా ఆత్మ విమోచకుడు మానవాళికై మరణంబు నుండి మానవాళికై మరణంబు నుండి నిత్య జీవముని దివ్య రక్షకుడు ఆకాశ తారా ఉదయించే రక్షింపను. దివ్య రక్షకుడు ఆకాశ తారా ఉదయించే రక్షింపను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమునా మహిమ క్రీస్తు ఉదయించేను. రక్షణ వెలుగు ఇవ్వను రక్షణ వెలుగు ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించు
కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు. పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు. లోకాందులకు దృష్టి నివ్వారు తెల్చే క్రీస్తు ప్రభు. లోకాందులకు దృష్టి నివ్వారు తెల్చే క్రీస్తు ప్రభు. చీకటి నుండి దైవ వెలుగునకు, చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభు. సాతాను చుంకాల మూలాను తెంప ఉదయించే రక్షకుడు. సాతాను శృంఖాల మూలాను తెంప ఉదయించే రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు. ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు. దేవదేవుని కొనియాడెదము అనేటువంటి పాట పాడుకుందామండి. 103వ పాట పాడుకుందాం. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకునితో. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకునితో స్తోత్రింతుము. ఏపుగా దయాళుని పొగడెదము, పాప పరిహారుని పాడెదము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దూతలు స్తుతింతు మహోన్నతుడు, కన్య మరియ యందు జన్మించెను. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియ యందు జన్మించెను. మహియందు చీకటి పోగొట్టి ఇహ పర సుఖముల దయచేసెను. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. పాప శాపమును తీర్చెను, పాటు పాడెను దేవ గొర్రె పిల్ల. పాప శాపమును తీర్చెను, పాటలు పాడెను దేవ గొర్రె పిల్ల. ఆ మంచి గొర్రెల పోయేడి ప్రాణమునిచ్చెను మనకై. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము,
అవిరత త్రియేకుని స్తోత్రింతుము. ఆకాశం నుండి దిగి వచ్చును లోకమును యముక్తి చుటకై. ఆకాశము నుండి దిగి వచ్చును లోకము న్యాయముక్తి చుటకై. ఆయత్తముగా కాకుండెము ఆయక వివేక దేవుని కొని ఆడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దేవదేవుని కొని ఆడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. తన స్వరూపము నే దాల్చెను ఆయనే నా రూపము దాల్చెను. తన రూపమునే దాల్చెను ఆయనే నా రూపము దాల్చెను. దాసుడనగు నన్ను రక్షింప యేసున రూపము దాల్చెను. దేవుని కొని ఆడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. ఏపుగా దయాళుని పొగడెదము. పాప పరిహారుని పాడెదము. దేవుని అవిరత త్రియేకుని స్తోత్రింతుము. రెండు 171 పాట పాడుకుందామండి. 171. అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు ఓ దేవ అనేటువంటి పాట పాడుకుందాం. 171 698 పాట పాడుకుందాం. 171 కొత్త దాంట్లో పాత దాంట్లో 698. మొదటి చరణము, రెండో చరణము, మూడో చరణము, ఐదో చరణం పాడుకుందామండి. మొదటి చరణం, రెండో చరణం, మూడో చరణం, ఐదో చరణము పాడుకుందాం. అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవనట్టు. అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా ఇహ పరములలో నీ జన్మా మహానందము కలిగించే ఇహ పరములలో నీ జన్మా మహానందము కలిగించే అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి భయభీతిని బాపితివి అసమానుండగు ఓ
క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా నీ జీవితవాకులం సాజీవము జనులందరికీ నీ జీవితవాకులని సాజీవము జనులందరికీ పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే అవనికి మాదిరి నీవే అసమాను నగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా మరణము గెలిచినవో ప్రభువా పరమాదేవుడవు నీవే మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే సాతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి సాతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి నీతిగా మమ్ము తీర్చితివి ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా విశ్వమంతటా ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ విశ్వమంతటా ఓ దేవా నీ ప్రేమ జ్ఞానమునకు పిలిచినది ప్రేమ జ్ఞానమునకు మిల్చినది ఉన్నతమైన ప్రేమ ఉన్నతమైన ప్రేమ అసమాను లఘు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా దయచేసి మీరు ముందుకు జరగండి పాట పాడుకునేటప్పుడు కొంచెం ముందుకు జరగండి లేయండి దయచేసి లేయండి పాట పాడుకునేటప్పుడు కొంచెం మీరు ముందుకు జరిగి లైన్లో కూర్చోండి కొంచెం ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కొంచెం బాగుంటుంది
వేవేల స్తుతులతో అనేటువంటి పాట పాడుకుందామండి. మాట్లాడదండి దయచేసి మాట్లాడకూడదు. పన్నెండవ పాట అంటే కొత్త పాటల పుస్తకంలో ఇది 12వ పాట. వేవేల స్తుతులతో ఆరాధించదా ప్రభువా అనేటువంటి పాట పాడుకున్నాం. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, వేవేల స్తుతులతో ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, నీ ఘోర పాపిని అయ్యుండగానే, నీ ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకు క్రీస్తు ఈ భువి కరుదించే, నా కొరకు క్రీస్తు ఈ భువి కరుదించే, నన్ను రక్షించుటకు సిలువలో మరణించే, నన్ను రక్షించుటకు సిలువలో మరణించే, తన రాకముతో నా పాపము కడిగే, తన రాకముతో నా పాపము కడిగే, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, పూర్ణ హృదయంతో నిన్నారాధింతును, పూర్ణ మనసుతో నిన్నే సేవింతును, పూర్ణ హృదయంతో నిన్నారాధింతును, పూర్ణ మనసుతో నిన్నే స్తుతులు నీకే చెల్లింతును, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, హృదయమారా నిన్నే సేవింతును, హృదయమారా నిన్నే సేవింతును, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. దయచేసి కూర్చోనండి.
ఉదయకాల సమయంలో అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి అందరూ కూడా ప్రైజ్ రాడండి. ఆరాధన కొరకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని పేమిన వాళ్ళారా అందరం కలిసి చదువుకుంటామండి. పాత నిబంధనలో పేజీ నెంబరు 575. పాత నిబంధనలో పేజీ నెంబరు 575. అందరం కలిసి చదువుకుంటాం ప్రియమైన వాళ్ళారా. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా ఆయుష్ను పొడిగించి మా కాలగతులను మీ ఆధీనం ఉంచుకొని మీ పరిశుద్ధమైన ఆవరణలు మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి మీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా ప్రభావ మిమ్మల్ని స్తుతించడానికి కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య పరిశుద్ధంలో దయ చూపండి. మీ పరిశుద్ధుల సవాసాన్ని మీరు నాకు ఇష్టానికి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో జన్మించక మునిపే ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పబడినటువంటి మాట, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఈ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎటువంటి వారంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని యేసుక్రీస్తు ప్రభువు వారికి పేరు ఉన్నటువంటి విధానం ఇక్కడ యెషయా ప్రవక్త రాస్తున్నటువంటి విషయం కనబడతా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటకు సంబంధించిన విషయము లూకాసు వార్తలో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక గురించి, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన తర్వాత మరి గొర్రెల కాపర్లకు కనిపించే విధానము, గొర్రెల కాపర్లు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని పూజించే విధానం అంతా కూడా ఇక్కడ లూకాసు వార్తలో రాయబడతా ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, ప్రియమైన వాళ్ళారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక గురించి యెషయా ప్రవక్త చెప్పినాడు. లూకాసు వార్త భక్తుడు చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకాన్ని రావడానికి కారణం ఏంది అని మనం గమనించినట్లయితే ఇదే లూకాసు వార్తలో ఒక మాట కనబడతా ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. 1 2 3 4 5 6 7 కింద 11వ లైన్ అనుకుంటానయ్యా. 11వ లైన్, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాస్తల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రావడానికి కారణం ఏంటంటే చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు కలగజేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడని మరి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. వాస్తవంగా ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎవరి కోసం వచ్చినాడంటే మరి ఒక ప్రాంత ప్రజల కొరకు కాదు, ఒక భాష మాట్లాడే వారి కొరకు కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు మరి చీకటిలో పాపంతో జీవిస్తున్నటువంటి పాపం చేత పడిచెడిన మానవుని రక్షించుకోవడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. చూడండి ప్రియులారా, మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక గురించి ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది. ఆమె యొక్క కుమారుని కనును ఆయనే రక్షించను గనక. ప్రియమైన వాళ్ళారా,
పాపం చేత పడిచెడినటువంటి మానవుని రక్షించుకోవడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినాడు. వాస్తవంగా మొట్టమొదటి మానవులను ఆదామవ్వలను చేసిన తర్వాత దేవుడు ఆశీర్వదించినాడు, వారిని దేవుడు దీవించినాడు. మీరు విస్తరించండి, భూమిని నిండించుడని ఆదామవ్వలతో చెప్పినాడు దేవుడు. అనగా దేవుని యొక్క ఆలోచన ఒక వ్యక్తి పట్ల కానివ్వండి, ఒక కుటుంబం పట్ల కానివ్వండి, దేవుని యొక్క ఆలోచన మానవుల పట్ల అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడిన వారుగా ఉండాలని, దేవుని చేత దీవించబడినటువంటి వారుగా మానవులు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. అయితే మానవుడు రాను దేవుని సహవాసం దూరమై హృదయాన్ని చెడిపేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆదికాండము 6వ అధ్యాయం చదవండి ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ప్రియులారా, మరి ఆదామవ్వల యొక్క సంతానము, మరి హేబేలు కయను. చూడండి, పాపం అనేది ఎంతవరకు తీసుకుపోతుంది? మానవుని నెమ్మది లేకుండా చేస్తుంది పాపం అనేది. అవిధేయత ఒక పాపం. ఆదామవ్వలు అవిధేయత చూపి పాపానికి గురైపోతే దేవుని యొక్క సవాసానికి దూరం అయిపోయినారు. వారికి పుట్టినటువంటి కుమారులు కయ్యూను, హేబేలు. మరి ప్రియులారా, హేబేలును దేవుడు దీవిస్తూ ఉంటే ఓర్చుకోలేక అసూయతో మరి కయ్యూను చంపితే ఇదే పాపము. పాపం అంటే వాస్తవంగా ఏదేదో ఘోరమైన దుర్మార్గాలు అవసరం లేదు, కానీ వాస్తవంగా దేవునికి విరోధమైనటువంటి మాటలు, కార్యాలన్నీ కూడా పాపమే. చిన్న అబద్ధము పాపము, దొంగతనం పాపము, అసూయ అనేది కూడా పాపము. కయ్యూను జీవితంలో అదే జరిగింది. కయ్యూను జీవితంలో కూడా అదే జరిగింది. అసూయ అనేది పాపము. తర్వాత ఈర్ష్య, పగ, ద్వేషము, ఓర్వలేనితనము, కక్ష, ఇవన్నీ కూడా పాప సంబంధమైనవి. మానవునికి తెలియకుండా మానవుణ్ణి నెమ్మది లేకుండా చేసేటువంటి భయంకరమైన పాపాలు ఇవి. అయితే ప్రియులారా, మానవుడు హృదయంలో మరి చీకటిని నింపుకుంటా వచ్చినాడు. మరి చీకటి చేత నింపబడిన మానవుని యొక్క హృదయాన్ని వెలుగుగా చేయడం కొరకై ప్రియులారా, దేవుడే తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపినాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపడానికి కారణం ఏంటంటే ప్రియులారా, చెడిపోయిన మానవుని యొక్క హృదయాన్ని బాగు చేయడానికి కొరకై, అసమాధానం చేత నింపబడిన మానవుని యొక్క హృదయాన్ని సమాధానం చేత నింపడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంతవరకు మనం యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఆశ్చర్యకరుడు ఆలోచన. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, మంచివారితో సవాసం చేయడము అది పెద్ద గొప్పదేం కాదు, కానీ చెడువారితో ఎవరన్నా సవాసం చేసే వాళ్ళు ఉన్నారండి? ఎవరు లేరు. వ్యర్థమైన వాటితో సవాసం చేసి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలా నష్టపోయిన వారితో ఎవరన్నా సహవాసం చేసేవాళ్ళు ఉన్నారా? వారిని బాగు చేయడానికి ఏమన్నా భూమి మీద ఏమన్నా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయంటే ఏమి లేవు. ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆశ్చర్యకుడని మాట మరి భక్తులు రాసినాడంటే, ఆయన నిజంగా మరి పాపులను ప్రేమించడానికే ప్రభు వచ్చినాడు. ప్రభు చెప్తున్న మాట చూడండి ప్రియులారా. మరి మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం, యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలువచ్చి తిని. ప్రియులారా, చెడిపోయినటువంటి మానవుని యొక్క హృదయాన్ని బాగు చేయడానికి కొరకై, చీకటి చేత నింపబడిన మానవుని యొక్క హృదయాన్ని వెలుగుగా చేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపూర్వకంగా ఈ లోకానికి వచ్చినాడు. పాపం అనేది చాలా భారమైనది. పాపం అనేది చాలా మోయలేని భారమైనది. పాపానికి ఉన్నటువంటి శక్తి చాలా చాలా ఎక్కువ ఉంది. పెద్ద పెద్ద దేవుని అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతా ఉన్నారు అంటే చూడండి ప్రియులారా, 119వ కీర్తన 133వ వచనం, 119వ కీర్తన 133వ వచనం, 119వ కీర్తన 133వ వచనం, నీ వాక్యమును బట్టి స్థిరపరచుము, ఏ పాపమును పాపం అంటే పెద్ద పెద్ద రాజులు సైతము, పాపం అంటే పెద్ద పెద్ద భక్తులు సైతం భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే పాపానికి చాలా శక్తి ఉంది. పాపానికి చాలా శక్తి ఉంది. ఒక వ్యక్తి పాపంతో సహవాసం చేసినప్పుడు ఆ పాపం వ్యక్తిని ఏం చేస్తుందంటే
ఆ వ్యక్తి యొక్క ఆత్మను ఆ పాతాళం తీసుకుపోతుంది, పాతాళం చేత పట్టుకునేటట్టు చేస్తుంది. ఏబు గ్రంథంలో ఆ మాట ఉంది. ఏబు గ్రంథము 24వ అధ్యాయము 19 వచనం చూడండి ప్రియమైన వాళ్ళరా. ఏబు గ్రంథము 24వ అధ్యాయం 19 వచనం. ఎందుకు పెద్ద పెద్ద రాజులు సైతం కూడా అయ్యా దేవా ఏ పాపం నన్ను ఏలనీయొద్దు అని చెప్తున్నారంటే భయపడిపోతున్నారు. అదే పెద్ద పెద్ద రాజుల సైతం కూడా పాపానికి ఉన్న శక్తి చాలా గొప్పది. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచినీళ్ళు ఎగసిపోన్నట్లు పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొనును. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. ఈ పాపం ఏం చేస్తుందంటే ప్రియులారా, దేవునికి అసహ్యులుగా చేస్తుంది. దేవుని దృష్టికి మన కుటుంబం కానీ వ్యక్తిగత జీవితం కానీ ఒక వ్యక్తి పాపంతో సవాసం చేసినప్పుడు దేవుని దృష్టికి అసహ్యకులుగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కీర్తనలు 5వ కీర్తన 5వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకు పాపం అంటే భయపడుతున్నారు పెద్ద పెద్ద భక్తులు సైతం అంటే పాపం చేత సవాసం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. చదవనా. డాంబికులు నీ సన్నిధికి నిలవలేరు, పాపం చేయవారందరూ దేవుని దృష్టికి అసహ్యులుగా. దేవుని దృష్టికి వాస్తవంగా ఆదాము వాళ్ళను దేవుడు సృష్టించిన తర్వాత వారిని దేవుడు దీవించినాడు, ఆశీర్వదించినాడు. మీరు ఫలించండి అని ఎంతో దీవించినాడు వారిని. అటువంటి దీవెనలో మానవుడు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, చివరికి మానవుడు హృదయాన్ని చెరిపేసుకొని, హృదయాన్ని చెడు చేత నింపుకొని, హృదయాన్ని చీకటి చేత నింపుకొని దేవుని దృష్టికి అసహ్యుడు అయిపోతున్నాడు. ఈ పాపంతో సవాసం చేసి ఒక వ్యక్తిని, కుటుంబాన్ని పాపం ఏం చేస్తుందంటే దేవుని దృష్టికి అసహ్యులుగా చేస్తుంది. పాపం ఇంకా ఏం చేస్తుందంటే దేవుని యొక్క స్వరానికి దూరం చేస్తుంది, అనగా దేవునికి దూరం చేస్తుంది. ఆది కాండంలో ఆ మాట ఉంది. ఆది కాండము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళరా. ఆది కాండము 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటేని భయపడి దాకుండా. పాపం ఏం చేస్తుందంటే భయానికి గురి చేస్తుంది. అందుకొరకే మరి ఇక్కడ కనపడుతున్న మాట ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, మరి చదవండి లూకాసు సువార్త 1:79. ఇప్పుడు చదవండి లూకాసు సువార్త 1:79. మరణ ఛాయలోను చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగుచుడు. మరణ ఛాయ ఏందనగా పాపం అనేది ఏం చేస్తుందంటే భయానికి గురి చేస్తుంది. దేవుని యొక్క స్వరాన్ని విని ఆదాము దాక్కుంటున్నాడు. అంతకుముందు దేవునితో సవాసం ఉండేది, దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి వారు ఆదామవులు. అయితే ఇప్పుడు ఆదాము పాపం చేయడం బట్టి, అవిధేయతను చూపడం బట్టి ప్రియులారా, పాపము ఆదాములో పనిచేయడం బట్టి దాక్కుంటున్నాడు. దేవుని విషయంలో చెప్పాలంటే పాపం అనేది దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం చేస్తుంది. పాపం అనేది దేవుని యొక్క స్వరానికి దూరం చేస్తుంది. పాపం అనేది ఏం చేస్తుందంటే అవమానానికి తీసుకుపోతుంది, అవమానం దగ్గరికి తీసుకుపోతుంది. సామెతల గ్రంథంలో ఆ మాట ఉంది. సామెతల గ్రంథము చూడండి ప్రియమైన వాళ్ళారా, 14వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. చదవనా. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానం తెచ్చును. వాస్తవంగా ఆదాముల పట్ల ఆ దేవుడి ఉద్దేశం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, వారు దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వదించబడిన వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ప్రియులారా, మానవుడు పాపంతో సవాసం కలిగి అవమానకరమైన స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని దృష్టికి బాధ అనిపించింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి బిడ్డలు, వారు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా, మనకు పుట్టిన బిడ్డలు ఎంత పెద్దోళ్ళు అయిపోయినా కూడా వారు నష్టపోతున్నప్పుడు, ఆరోగ్యపరంగా నష్టపోయినా, ఆర్థికంగా నష్టపోయినా ఎంతో బాధ కలుగుతుంది మనకు. దేవుడు కూడా హృదయంలో నొచ్చుకున్నాడు. హృదయంలో దేవుడు నొచ్చుకున్నాడు. అయ్యో, మరి నా పోలికలు కలిగిన మానవుడు, నా ఆత్మ కలిగిన మానవుడు హృదయాన్ని చీకటి చేత నింపుకున్నాడు. ఈ మానవుణ్ణి బాగు చేయడానికి ఒక మార్గమని ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు వారిని లోకానికి పంపినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి కోసం వచ్చిందంటే ప్రియులారా, పాపులను రక్షించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినారు. మానవుడు ఎటువంటి పాపములు చేస్తున్నాడంటే దేవునికి విసుగు పుట్టేంత పాపములు చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఉంది ఆ మాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనం చదవండి ప్రియులారా. యెషయా గ్రంథము
43వ అధ్యాయము 24వ వచనం. నా నిమిత్తము 5వ లైన్ అన్నయ్య. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను అయాస పెట్టితివి. ప్రియులారా చూడండి, వాస్తవంగా మానవుడు పాపముల చేత మానవుడు చేసేటువంటి పాపములు దేవునికి విసుగు పుట్టించినాయి. అంత మాత్రమే కాదు, దోషముల చేత మానవుడు హృదయాన్ని నింపుకున్నాడు. వాస్తవంగా ప్రతి వారికి ఒక ఆలోచన ఉంటుంది, కుటుంబం దీవించబడాలి, బిడ్డలు ఆశీర్వదించబడాలి, బిడ్డలు మేలుకరమైనటువంటి స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరికి లోకంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ప్రియులారా. అయితే వాస్తవంగా దేవుని ఉద్దేశం కూడా అదే, మానవుడు దీవించబడాలని, మానవుడు ఆశీర్వదించబడాలని. అయితే మానవుడు హృదయాన్ని చెడుపేసుకొని, హృదయాన్ని కీడుతో నింపుకొని, హృదయాన్ని పాపం చేత నింపుకొని, దేవునికి దూరంగా పోయి దేవుడికి విసుగు పుట్టించేత పాపం చేసి ప్రియులారా మరి దోషముల చేత హృదయాన్ని నింపుకున్నాడు. అందుకొరకే ఈ దోషములే మానవుడు ఆశీర్వదించబడకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలకు అడ్డగా ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 59:1. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచక లేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను. చాలా ప్రియులారా చూడండి, వాస్తవంగా దేవుడి యొక్క దీవెనలు, దేవుడి యొక్క ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి పొరపాట్లు, మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి అవిధేయతలు దేవుని దృష్టికి ఇష్టం లేనివి మానవుడు హృదయంలో ఉంచుకొని, అనగా దోషములు అనుకోవచ్చు. మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి దోషములు దేవునికి మానవునికి అడ్డంగా ఉన్నాయి. దేవుని ప్రేమ గుర్తించలేకపోతున్నాడు, దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఈ సృష్టి యావత్తును మానవుని పాదాల కింద దేవుడు ఉంచితే ఇంత శక్తివంతుడైన దేవుని ప్రేమను కూడా రుచించలేకపోతాడు మానవుడు. కారణం ఏంటంటే ప్రియులారా, దేవునికి మానవుని యొక్క దోషములే అడ్డుగా ఉన్నాయి ప్రియులారా. వాస్తవంగా మరి దేవుడు ఉద్దేశం ఏంటంటే ప్రతి వారి పట్ల ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. చాలక్క ప్రియులారా, దేవుని ఉద్దేశం చూడండి, ఒక కుటుంబము, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని, విస్తరించాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే మానవుని యొక్క ఉద్దేశాలు హృదయాన్ని పాపం చేత నింపుకుంటున్నాడు, హృదయాన్ని దోషముల చేత నింపుకున్నాడు. మానవుని యొక్క హృదయము దేవుడికి విసుగు పుట్టించేంత పాపములతో మానవుడు కలిసి సాగిపోతా ఉన్నాడు. ప్రియులారా, ఇటువంటి మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి కొరకై, ఇటువంటి మానవుణ్ణి పవిత్రపరచడానికి కొరకై, ఇటువంటి మానవుణ్ణి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దగ్గరికి తీసుకురావడానికి కొరకై దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపినాడు. మానవుడు ఎట్లా ఉన్నాడంటే, అపోస్తలుడు పౌలు గారు రోమ సంఘంతో ఒక మాట చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. ఏలయనగా మానవుడు ఏ స్థితిలో అంటే బలహీనమైన స్థితిలో ఉన్నాడు, మనం ఇంకా బలహీనులము. తర్వాత చదవనక భక్తిహీనులు. మానవుడు ఎట్లున్నాడంటే బలహీన స్థితిలో ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలము. తర్వాత 9వ వచనంలో 1, 2, 3 లైన్లో మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షించబడి 10వ వచనంలో ఏలైనగా శత్రువులము. ప్రియులారా, ఒకప్పుడు మానవుడు ప్రభువులోకి రాకముందు మనం కూడా ఒకప్పుడు బలహీనులము, భక్తిహీనులము, అవిధేయులము, చివరికి దేవునికి శత్రువులుగా జీవించేటువంటి వారము. ప్రియులారా, వాస్తవంగా ఇటువంటి మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి కొరకై దేవుడైన తండ్రి అయిన దేవుడే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపినాడు. ప్రేమిన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఆయనకు ఆశ్చర్యకరుడు అనే పదాన్ని భక్తుడు వాడినాడంటే, ప్రియులారా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడంటే ఇది గొప్ప ఆశ్చర్యం కదా అండి.
చెడిపోయిన మానవుని యొక్క హృదయంతో సవాసం చేసేవారు ఈ లోకంలో ఎవరున్నారు అంటే ఎవరు లేరు. ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదములు, ఎన్నో అవిధేయతలు, ఎన్నో దోషములు, ఎన్నో పాపములు కలిగిన వారందరూ కూడా యేసుక్రీస్తు పిల్లవారి దగ్గరతో వచ్చి ఆయనతో సవాసం చేసి ఆయన రక్తం చేత పాపములు గడుక్కొని, ప్రియులారా, నీతిమంతులుగా అయిన వారు ఉన్నారు, పరిశుద్ధులుగా అయినటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు పిల్లవారి ఈ లోకానికి వచ్చుట చేత ఇంతవరకు మనం యేసుక్రీస్తు పిల్లవారు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే దోషముల చేత, పాపముల చేత మరి ఉన్నటువంటి మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి కొరకే ఈ లోకానికి వచ్చినాడు. మరి యేసుక్రీస్తు పిల్లవారు ఈ లోకానికి వచ్చుట చేత మానవుని యొక్క ఆత్మకు కలిగినటువంటి ఆ ఆశీర్వాదములు ఏంటంటే ప్రియులారా, గొప్ప ఆశీర్వాదం ఉంది. ఏంటంటే ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో రాబడినటువంటి ఏలైనగా మనకు కుమారుడు, ఆ కుమారుని ద్వారా అనగా యేసుక్రీస్తు పిల్లవారి ద్వారా మనకేముందంటే ప్రియమైన వాళ్ళరా, పాప క్షమాపణ కలిగింది, పాపం నుంచి విమోచన కలిగింది. పౌలు గారు ఆ మాట చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళరా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, పేజీ నెంబరు కొత్త నిబంధనల 182. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ చాలక. ప్రియులారా, ఏ కుమారుని ద్వారా? యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన మాట, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆ కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు పిల్లవారు. ప్రభువైన యేసుక్రీస్తు పిల్లవారి ద్వారా భూమి మీద జీవించే మానవునికి ఏం కలుగుతా ఉందంటే ప్రియమైన వాళ్ళారా, పాప క్షమాపణ కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు పిల్లవారి ద్వారా ఆశ్చర్యకరుడైనటువంటి యేసుక్రీస్తు పాపం నుంచి విమోచన కలుగుతూ ఉంది. పాపం నుంచి విమోచన కలుగుతూ ఉంది. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే మానవుని యొక్క హృదయాలు పరిశుద్ధపరచబడుతున్నాయి. మానవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాడు యేసుక్రీస్తు పిల్లవారి ద్వారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి ప్రియులారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అసలు భూమి మీద మరి వ్యర్థమైన వాటితో సవాసం చేసి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దేవుని యొక్క ఆత్మ కలిగిన మానవుని ఆత్మను భంగపరుచుకుని తిరుగుతూ ఉంటే, లోకంలో సాగిపోతూ ఉంటే, వారిని పరిశుద్ధపరచాలనే మార్గం ఎక్కడన్నా లోకంలో ఉందంటే ప్రియులారా, ఎక్కడ లేదు. అయితే యేసుక్రీస్తు పిల్లవారు ఈ లోకానికి వచ్చట చేత మానవునికి పాప క్షమాపణ కలిగింది. యేసుక్రీస్తు పిల్లవారు ఈ లోకానికి వచ్చట చేత మానవుని యొక్క పాపముల నుంచి విమోచన కలిగింది. అంత మాత్రమే కాదు, మనమే కాదు ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తును ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారందరూ కూడా ఏమైపోతున్నారంటే పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతూ ఉన్నారు. పరిశుద్ధత కలుగుతుంది. ఇప్పుడు పాపం ఏ పెత్తనం చేయలేదు. ఇంకా ఒకప్పుడు ఈ పెదవులు, ఈ నాలుకలు, ఈ స్వరబెడగలు, సినిమా పాటలు, మాటలు రకరకాలుగా వ్యర్థమైన వాటికి వాడుకునే చీకటి అనేది, పాపం అనేది ఇంకా పరిశుద్ధపరచబడిన వారిపై యేసుక్రీస్తు పిల్లవారు ఎవరయ్యా అంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే లోకంలో, పాపంలో, చీకటిలో, దోషముల చేత నింపబడిన మానవుని, దేవునికి విసుగు పుట్టించేత పాపం చేస్తున్న మానవుని, ఇది ఒక గొప్ప ఆశ్చర్యము. యేసుక్రీస్తు పిల్లవారి ద్వారా మానవుడు, మనమందరం కూడా ప్రియులారా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందుతా ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ మనకేం చేస్తుందంటే చూడండి, ప్రకటన గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులనై ఇందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. చాలక ప్రియులారా, ఇంకా రెండవ మరణము, ఇంకా దేవుని ప్రభు ప్రజలపై పెత్తనం లేదు. ఇంకా రెండవ మరణం నుంచి తప్పించేటట్టు చేస్తుంది పరిశుద్ధాత్మ అనే వరం. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చట చేత
పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా, వారి పురుషులైనా స్త్రీలైనా పేదవారైనా ధనికులైనా ఎవరైనా సరే, చదువు ఉన్నవారైనా చదువు లేనివారైనా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతున్నారు. ఈ పరిశుద్ధాత్మ అనే వరము ఏం చేస్తుందంటే రెండవ మరణము ఆత్మను నశింపజేయకుండా ప్రభుతో పాటు యుగయుగాలు ఈ రాజ్యం వెళ్ళేటట్టు చేస్తుంది ఈ పరిశుద్ధత. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చుట చేత మానవునికి కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఉచితంగా మానవుడు నీతిమంతులుగా చేయబడుతున్నాడు. రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి ప్రియులారా, 24వ వచనం. రోమా 3:24. రోమా 3:24. కాబట్టి క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారుగా ఉన్నారో వారందరూ కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎట్లా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే 1వ యోహాను పత్రికలో ఒక మాట ఉంది. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పాపాన్ని క్షమించేటువంటి అధికారం ఈ లోకంలో ఎవరికన్నా ఉందంటే ప్రియులారా, యేసుక్రీస్తు పిల్లవారికి ఉంది అధికారం. యేసుక్రీస్తు పిల్లవారికి అధికారం ఉంది. అందుకొరకు ఇదనాన ప్రపంచంలో నలుమూలల ఈ క్రిస్మస్ అనేటువంటి పండుగ వాతావరణము ఒక గ్రామానికి పరిమితం కాదండి, ఒక దేశానికి కాదు, కొన్ని దేశాలు కాదు, ప్రపంచమంతటా కూడా మరి ప్రభు యొక్క పుట్టుకను స్మరించుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. కూడా కారణం ఏంటంటే ప్రియులారా, ఆయన మానవుని ప్రేమించడానికి వచ్చినాడు ఈ లోకానికి. మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. మానవుని యొక్క హృదయాన్ని పరిశుద్ధపరిచి మానవుని యొక్క ఆత్మను దేవుని యొక్క రాజ్యంలో చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. మానవుణ్ణి నీతిమంతులుగా చేయడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ప్రియులారా, వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చడం చేత ఏం కలుగుతూ ఉందంటే మానవునికి సమాధానం కలుగుతూ ఉంది. లూకాసు వార్తలో ఆ మాట ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగున కాక. చాలనా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరు వచ్చినా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ఇష్టపడినా వారందరి జీవితాలు ఏం కలుగుతూ ఉందంటే సమాధానం కలుగుతూ ఉంది. ఎందుకు సమాధానం కలుగుతూ ఉందంటే మానవుని సమాధానం లేకుండా, మానవునికి కలవరము, నెమ్మది లేని స్థితి, అసమాధానము, దిగులు, మరణ భయము, ఇవన్నీ వేటి ద్వారా అంటే కేవలము మానవుడు కలిగినటువంటి దేవునికి విరోధమైనటువంటి పొరపాట్లు, బలహీనతలు, తప్పిదములు, పాపపు స్థితి, ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాయి, సమాధానం లేకుండా చేస్తున్నాయి. ఈ పాపమని ఈ మానవుని యొక్క హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేస్తే ఇంకేమి లేదు. మానవుడు నెమ్మది కలిగి జీవించగలుగుతా ఉన్నాడు, మానవుడు సమాధానం కలిగి జీవించగలుగుతా ఉన్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, అమలారా, ఇలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం వచ్చినాడంటే మా దోషముల చేత పాపముల చేత నింపబడిన మానవుని యొక్క హృదయాన్ని పరిశుద్ధపరిచి మానవునికి పరిశుద్ధాత్మని వరాన్ని ఇచ్చి రెండవ మరణం ఆత్మపై పెత్తనం చేయకుండా, అధికారం చెలాయించకుండా చేసి మానవులను పాపం చేత పడిచేయడిన మానవులను ఉచితంగా నీతిమంతులుగా చేయడం కొరకై ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్థానం ఏంటంటే రోమీయుల రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. చదవండి ప్రియులారా, రోమీయుల రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఆ ప్రభు ఎవరో అక్కడ ఉంది. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. యేసుక్రీస్తు పిల్లవారు ఎవరంటే ప్రియమైన వాళ్ళారా, సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు పిల్లవారి పరలోక రాజ్యంలో సూర్యుడు చంద్రుడు అక్కర్లేనటువంటి రాజ్యంలో యుగయుగాలు ప్రభువే వెలుగుతా ఉన్నాడు. అటువంటి స్థానం అయినది. అటువంటి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి
నీ కొరకు నా కొరకు సర్వ మానవాళికి సమాధానం కలగజేయడానికి కొరకై, సర్వ మానవులను ఉచితంగా నీతిమంతులుగా చేయడం కొరకై, ప్రతి వారు కూడా పరిశుద్ధమైన జీవితం జీవించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఎట్టొచ్చినాడంటే ఒక అధికారిగా ఏం రాలేదు ప్రభు. ఎట్టొచ్చినట్టే ప్రియులారా, ఒక రాజులకు ఏం రాలేదు. కానీ ఇక్కడ ఒక మాట కనపడతా ఉంది, దరిద్రుడుగా మనలను ధనవంతులుగా చేయడం కొరకై ధనవంతుడైన ప్రభు దరిద్రుడాయననేది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవండి ప్రియులారా. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి ఐశ్వర్యము ఏందంటే ప్రియులారా, ఆ పరలోక రాజ్యంలో కోటాను కోట్ల దూతల చేత ఆరాధించబడుతున్నాడు. బంగారు పునాదులు కలిగిన పట్టణము, బంగారు వీధులు కలిగిన పట్టణము, మహాదూతల చేత, సేవకుల చేత, కెరబుల చేత పూజించబడుతున్న దేవుడు. అది గొప్ప ఐశ్వర్యం ప్రభుది. అటువంటి ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి కొరకై, నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడానికి కొరకై, నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి కొరకై, ప్రియమైన వారలారా, మన హృదయంలో నిజమైన సమాధానం కలగజేయడానికి కొరకై, మన పాపముల నుంచి విమోచన కలగజేయడానికి కొరకై, మన పాపములకు క్షమాపణ కలగజేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించినాడు. ఒక పేదవాడుగా, ఏమీ లేనివాడుగా. ఈ దినాల్లో ఒక తల్లి గర్భిణి ఏంటంటే ప్రసవించడానికి ఫోన్ చేసి అంబులెన్స్ 108 వస్తుంది. ప్రసవించిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర చేర్చడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉంది. వసతులు చూడండి, ఆశా వర్కర్లు, డాక్టర్లు, తర్వాత ఆ నర్సులు. అసలు ఒక తల్లి ప్రసవించడానికి హాస్పిటల్ అడుగుపెట్టిందంటే నర్సులు, కాంపౌండర్లు, తర్వాత అందరూ ఆ తల్లి చుట్టూ ఉంటారు. చూడ ఎంత భద్రత ఉందో. కానీ మానవుని యొక్క పాపముల కొరకై, మానవుని పరిశుద్ధపరచడానికి కొరకై, మానవుని నీతిమంతులుగా చేయడానికి కొరకై, మానవులను పరిశుద్ధులుగా చేయడానికి కొరకై వచ్చినట్టు లోకరక్షకుడు ఆ ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఏ వసతులు లేవు ప్రియులారా, ఏ వసతులు లేవు. కారణం ఏంటంటే ఆయన కేవలము మనలందరినీ రక్షించడానికి కొరకై, మనందరినీ పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించినాడు. ఊరికి జన్మించడమే కాదు ప్రియులారా, మన పాపముల కొరకై, మన దోషముల కొరకై ఆ కలవరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు మరణం పొంది తిరిగి లేచినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపముల నిమిత్తమై మరణం పొందడానికి, ఆ సిలువలో మరణం పొంది సమాధిని జయించడానికి యేసుక్రీస్తు. ప్రేమైన వాళ్ళారా, కుటుంబంలో బిడ్డలు నష్టపోతూ ఉంటే, చెడిపోతూ ఉంటే చాలాసార్లు పేపర్లో, టీవీలో చూస్తూ ఉంటాం. రే, నా కడుపున చెడబుట్టినవారు ఎందుకు అమ్మాయి నువ్వు? అరే, నా కడుపున చెడబుట్టినవారు ఎందుకరా నువ్వు? అసలు నాకు సిగ్గుగా ఉందిరా పలాని వారు పిల్లలంటే. చూడండి, ఈ విధంగా పాపం చేత పడిచెడిన మానవుని రక్షించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారే మన పాప భారానంతా కూడా ఆయన మోసినాడు. మన పాప భారానంతా మోసినాడు. ఆ ప్రభు ఏం సిగ్గుపడలేదు. మన పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. పాపం అనగా ఏదో ఘోరమైన దుర్మార్గాలు చేసిన అవసరం లేదు ప్రియులారా. అబద్ధము, దొంగతనము, త్రాగుపోతనము, ఆకు ఒక్క చుట్టబిడి, సిగరెట్లు, సినిమాలు, సీరియళ్ళు, విపరీతము, పగ, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ మానవునికి తెలియని భయంకరమైన పాపాలు. అంటే ఆశ్చర్యకరుడు, చెడిపోయిన మానవుని యొక్క హృదయాన్ని బాగు చేయడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు. ఒక మాట జ్ఞాపకం చేసుకొని ఆరాధనలకు వెళ్తామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం ప్రియులారా. లూకాసు వార్త 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ లోకానికి, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారికి, ప్రభు ఇష్టపడిన వారికి, మనకు మహా సంతోషం ఏంటంటే ప్రియులారా, ఉచితంగా ప్రభు మనకు రక్షణ ఇచ్చినాడు. పరలోక రాజ్యంలో కోటాను కోట్ల దూతలు ఉన్నారు. మహాదూతలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రియులారా.
అయితే వారి ఆరాధన అనేది ఇష్టం లేక ప్రభువే ఈ లోకానికి వచ్చి మా బలహీనులమైన, భక్తిహీనులమైన, దేవునికి శత్రువులమైన, అవిధేయులమైన మనల్ని ప్రభు రక్షించుకొని మన చేత మాత్రమే ఆరాధించబడాలని ప్రభు ఇష్టపడి ఈ లోకానికి వచ్చినాడు. అటువంటి గొప్ప ప్రభువును, ప్రేమగల రక్షకుని మనము వాక్య వెలుగులో మరి యోహాను సువార్త 4:24 ప్రకారము దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై సత్యమైన వాక్య వెలుగులో ప్రభువును ఆరాధిస్తాం. కొంచెం ముందుకు జరగండి దయచేసి సిస్టర్స్, కొంచెం ముందు జరగండి. ఎవరో తెలుసా యేసయ్య, చెబుతా నేడు వినవయ్య అనేటువంటి జయరమయ్య కంజరు కొడుతురా. ఎవరో తెలుసా యేసయ్య 371 పాట సంఖ్య 371 పాట పాడుకుందాం. మొదటి చరణము 2 చరణాలు పాడుకుందాము. పాట బాగుంటుంది, మనకు అర్థమవుతుంది. ఎవరో తెలుసా యేసయ్య అనేటువంటి పాట పాడుకుందామండి. 371 736 పాట పాడుకుందామండి. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక పరపడి రక్షణ పొందయ్యా, దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు, మరి లేచాడు, నీ నా పాప విమోచనకై. మరణించాడు, మరి లేచాడు, నీ నా పాప విమోచనకై. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా పుట్టాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు, దీనా పాప విమోచనకై. రూపురేఖలు కోల్పోయాడు, దీనా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై.
పాపుల రాచెకు యేసయ్యా కార్చెను రక్తము పాపులకై తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన దూరతముతో తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన దూరతముతో ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పేడ చెవి పెట్టక పరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా. దయచేసి కూర్చోనండి. మరి మనం ప్రభువును ఆరాధిద్దామండి. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్యాన్ని విన్నాం కదా. మరి మనం అందరం కూడా మనందరి మీద కూడా పాపము మనలందరినీ కూడా పాపం ఏలుతా వచ్చిందని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దయచేసి వాక్యాన్ని విన్నారు కదా. మీతో మాట్లాడినటువంటి ఒక్క మాట అయినా చాలు. ప్రభువా, నేను నా పాపముల చేత నిన్ను విసికించాను, నా పాపముల చేత నీకు అసహ్యుడిగా నేను ఉంటూ వచ్చాను, నా పాపముల ద్వారా నాకు భయము ఉంటా వచ్చింది, నాలో ఎంతో భయం. పాపం చేయడాన్ని బట్టి మనకు భయం కదా. కాబట్టి నా పాపముల ద్వారా విసికించాను, నా పాపముల ద్వారా నీకు అసహ్యుడిగా ఉంటూ వచ్చాను, నా పాపముల ద్వారా నాకెంతో భయము ఉంటా వచ్చింది. అయితే మరి నా పాపముల కొరకొచ్చి మరణించావని మరి తెలియనటువంటి వారి గురించి చెప్తా ఉన్నాను. కొత్తగా కూడా చేయండి ఆరాధన. కాబట్టి నా పాపముల కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చావు, చీకట్లో ఉన్నటువంటి నన్ను వెలుగులోని తీసుకునడానికి నా కొరకు ఈ లోకానికి వచ్చి నా కొరకు మరణించావు, సమాధి చేయబడ్డావు. నీ రక్తం ద్వారా మరి నాకు క్షమాపణ ఇచ్చావు, విమోచన ఇచ్చావు, ఇంకా ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు కదా. క్షమాపణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, నీతిమంతులుగా మనల్ని ప్రభు చేస్తూ వచ్చాడు. రెండో మరణము ఇంకా మనకు లేకుండా ప్రభు చేశాడంట. రెండో మరణం లేకుండా చేశాడు. సమాధానాన్ని కూడా ఇచ్చాడు ప్రభు మనకు. క్షమాపణ, విమోచన, ఇంకా ఏంటి? సమాధానము. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి రెండో మరణం మీద మనకు ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రభు ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహించబడుతూ వచ్చాయి. కాబట్టి ఆ ప్రభువును మనం ఆరాధిద్దాం. దయచేసి సండే స్కూల్ పిల్లలు వెళ్ళండి, మా ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్ళండి. చిన్నపిల్లలు వెళ్ళండి, ప్రారంభించండి. సండే స్కూల్కి వెళ్ళే టీచర్లు కూడా ఆరాధన చేసి వెళ్ళండి. సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఆరాధన టైంలో అటు ఇటు తిరగద్దండి.